అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకు సినిమాలు షికాలని వెళ్తారు. మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడుపుతారు. తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి రోజు రిమైండ్ బటన్ నొక్కనున్నారు. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితుల అవసరానికి మించి జోక్యం చేసుకుంటారు. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు. మీరు ప్రతి దానికి ప్రతిస్పందించడం అనవసరము. మీ పనిలో ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు, లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు డబ్బు కొరతను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీ ఖర్చులపై నిఘా వేసి ఉంచాలి. పరిహారంలో ఈరోజు రావి చెట్టు ఎదుట మీరు పాలు కలిపినటువంటి నీరు సమర్పించాలి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి అయితే మిశ్రమ ఫలితాలు వస్తాయి. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మేలు కలుగుతుంది. మీ మనసులో ఉన్నటువంటి కొంత ఆందోళన కూడా తొలగిపోతుంది. స్వల్ప అనారోగ్య బాధలున్నా కూడా తొలగించబడతాయి. ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు. కొన్ని పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఒకరిద్దరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. వ్యాపారాలలో లాభపరంగా దూసుకుపోతారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆలోచనలు అంతగా కలిసి రావు. సమాజంలో పేరు ప్రతిష్టలు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు పరిశోధకులకు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామి దండకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది. స్వీయ ప్రతిస్పందన పెరుగుతుంది. మీకు మంచి ఫలవంతమైనదిగా రోజుగా ఉంటుంది. మీరు మీ నిర్ణయానికి శ్రద్ధ వహించాలి. మీ కృషి ఫలిస్తుంది. ఆలోచనలు మనసు నుండి తొలగించడం అవసరము. కొన్ని చెడు ఆలోచనలు మీ మనసును ఈరోజు స్వాధీనం చేసుకుంటాయి. మీకు ఒక శుభవార్త అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రం మీ ఉత్సాహం పెరుగుతుంది. ధైర్యాన్ని పెంచుకోండి. ఆస్తికి సంబంధించిన విషయాలు ఈరోజు జరుగుతాయి. వాతావరణం బాగుంటుంది. మీ లక్ష్యాలు కోరికలు కూడా నెరవేర్చడానికి మంచి సమయం ఇది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంటి సభ్యుని వైవాహిక జీవితంలో సమస్యలు సంభవించవచ్చు. జాగ్రత్త. యువత వారి కెరీర్పై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. కార్యాలయంలో ఉన్నత అధికారులతో ఎటువంటి చర్చల్లో కూడా ఈరోజు పడకూడదు. లక్కీ సంఖ్య 32. లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు కృష్ణునికి వెన్నతోటి కలిపినటువంటి పంచదార కలిపినటువంటి ప్రసాదాన్ని నైవేద్యాన్ని పంచాల్సి ఉంటుంది. పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మీరు కృష్ణునికి అందించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు మంచిగా అన్ని కూడా ఆటంకాలు తొలగించబడతాయి. శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.